ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే హోండా స్టన్నర్. ఒక్క నిమిషం, దీనికి హ్యాండిల్ ఇరిగిపోయిందండి. అసలు ఇష్యూ అదే, నేను హవాకేను. సో ఇదైతే హోండా స్టన్నర్ వెహికల్ అండి, CBF స్టన్నర్ అండి. దీనికి ఏంటంటే సైడ్ స్టాండ్ బెండ్ అయ్యింది, పడిపోయిన స్టాండ్ పోయే, హ్యాండ్లు పోయాయి. మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా మీరైతే హ్యాండిల్ మార్చేస్తారు, కానీ నేను మార్చను. నా వర్క్ ఎలా తెలుస్తుందంటే దాన్ని రిపేర్ చేసి చూపిస్తాను, నా టాలెంట్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇంత రస్టీగా ఉన్నదాన్ని ఎలా చేస్తావు భయ అన్నట్లయితే చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది వీడియో. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మొత్తం ఆ హ్యాండిల్ మొత్తాన్ని బయటకు తీసేసాను, యూకులు కానీ మొత్తం సపరేట్ చేసేసాను. చూసారు కదా, ఎరిగిపోయిన దాన్ని ఇప్పుడు నేను వెల్డింగ్ చేసి, స్టీల్ వెల్డింగ్ చేసి, మొత్తం పాలిష్ చేసి బ్రాండ్ న్యూ లాగా, అంటే బ్రాండ్ న్యూ అంటే పెయింట్ వేస్తే బ్రాండ్ న్యూలా ఉంటుంది, కానీ పెయింట్ అయితే వేయలేదు. నేను అంత బడ్జెట్ కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు కస్టమర్. ఓకే, చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీకు బ్రాండ్ న్యూలో తయారైపోయింది. పెయింట్ ఏం లేదు, పెయింట్ వేస్తే మీకు బ్రాండ్ న్యూయే, మీకు ఎవరు గుర్తుపట్టలేరు. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఒరిజినాలిటీగా తయారైపోయింది. సో తయారైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ యూక్లైన్ ఎక్కేం చేసి ఫిట్ చేసేసాం. మొత్తానికి బండికి హ్యాండిల్ మొత్తం ఫిట్ చేసాం, బ్రేక్, యాక్సిలేటర్, సెల్ఫ్ స్విచ్ మొత్తం అన్నీ కూడా ఫిట్ చేసేసాం. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఇబ్బంది లేదు. యాజ్ ఇట్ ఈస్గా మనం బండి వాడేసుకోవచ్చు, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే స్టాండ్ కూడా మార్చేస్తాం. సో మరింక నేను ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బండిలోకి నాన్ క్లిక్ చేస్తే